హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి కూడా ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఎంతగానో ఇష్టం ఉండి ఉంటుంది. అయితే ఒకప్పుడు వచ్చినట్టుగా ఈ మధ్య కాలంలో అలాంటి ఫీల్ గుడ్ మూవీస్ ఇప్పుడు రావడం లేదనే చెప్పాలి. కానీ ఈ మధ్య కాలంలో గోదావరి లాంటి ఒక 2 ఫీల్ గుడ్ మూవీస్ నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. అవి కూడా మన తెలుగులో వచ్చాయని మీకు తెలుసా? ఇంతకీ ఏంటా సినిమాలు? వాటి కథ ఏంటి అని అనుకుంటున్నారా? మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో వచ్చిన 2 ఫీల్ గుడ్ మూవీస్ వచ్చేసి 'అనగనగా' అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు వచ్చే కష్టాల్లోనే జీవితం ఉంటుంది వ్యాస్. మరియు 8 వసంతాలు. కొత్త ఫీలింగ్స్ వద్దనుకుంటున్నావు సరే, మరి పాతవేం చేస్తావు? చంపేసుకుంటాను. ఈ 2 సినిమాలు కూడా మనం చూసిన తర్వాత మనకు ఒక మంచి సినిమా చూసామన్న భావన కలుగుతుంది. మొదటిగా 'అనగనగా' సినిమా విషయానికి వస్తే ఒక టీచర్ గా ఉన్న తండ్రి తన కొడుకుకి మాత్రమే కాకుండా ఎంతో మంది పిల్లలకు కథలా అర్థమయ్యే చదువుని అందివ్వాలని అనుకుంటాడు. దానిలో భాగంగా అతను ఏం చేశాడు, అతను చేసిన పనుల వల్ల ఏం జరిగింది, చివరికి అతని జీవితం ఎలా ముగిసింది అనేది ఈ సినిమా కథ. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో హీరో సుమంత్ ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించే ఒక సీన్ ఉంటుంది. జస్ట్ ఆసమ్ అంతే. ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈసారి ఎలా అయినా టాప్ మార్క్స్ రావాలి సార్. టాప్ మార్క్స్ వస్తాయి అమ్మా, కానీ మీ అందరి టాప్ లో సబ్జెక్ట్ కరెక్ట్ గా ఎక్కాలి కదా. ఈ సినిమా వచ్చేసి ఈటీవీ విన్ యాప్ లో అందుబాటులో ఉంది. ఇక ఆ తర్వాత 8 వసంతాల సినిమా విషయానికి వస్తే ఒక అమ్మాయి తాను అనుకున్న గోల్ పైన ఫోకస్ చేస్తున్నప్పుడు తాను ఎలా లవ్ లో పడింది, ఆ తర్వాత లవ్ బ్రేకప్ ని ఎలా తట్టుకుంది, దాని తర్వాత తన ప్రయాణం ఎలా కొనసాగింది, ఆ ప్రయాణంలో తాను అసలైన లవ్ ని కనుక్కొని పొందిందా లేదా అన్నదే ఈ సినిమా కథ. సినిమా చూసాక ఖచ్చితంగా గోదావరి లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న భావన మీలో ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఈ సినిమా వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. అలాగే ఇప్పటికే చూసిన వాళ్ళు ఉంటే ఈ 2 సినిమాలు మీకు ఏ సినిమా నచ్చిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.